మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా గోదావరికని కోదండరామాలయంలోని అయ్యప్ప దేవాలయంలో మంగళవారం ప్రత్యేక ఏర్పాట్ల మధ్య జ్యోతి దర్శనం చేసుకుని భక్తులు పులకించిపోయారు. దేవాలయ చైర్మన్ గుమ్మడి కుమారస్వామి ఆధ్వర్యంలో బిగ్ స్క్రీన్ను ఏర్పాటు చేయగా ఆ స్క్రీన్ ద్వారా అయ్యప్ప స్వాములు భక్తులు మకర జ్యోతిని దర్శించుకున్నారు. మకర జ్యోతి దర్శనం సందర్భంగా ఆర్య గురుస్వామి, హనుమంతరావు, అర్చకులు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 4 గంటలకే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు కళ్యాణ్ నగర్లోని లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ నుండి స్వామివారి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారికి అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతి దర్శనం చేసుకున్నారు. మకర సంక్రాంతి రోజు అత్యంత వైభవంగా ఉదయం నుండి విశేష పూజలు, అభిషేకాలు, అన్నదానం, భజన, ఆహ్వానము తదితర కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగినాయి. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి మక్కన్ సింగ్ గారు అన్నదానానికి, అదేవిధంగా ఈరోజు జ్యోతి లైవ్ కార్యక్రమానికి హాజరైనందుకు వారికి ఆలయ ధన్యవాదాలు చెప్తున్నాం. ఆశిష భక్త జనానికి హాజరైనటువంటి మాతలకు, అయ్యప్ప స్వాములకు అందరికీ కూడా అయ్యప్ప ఆలయ పక్షాన శుభాశిషులు తెలియజేస్తూ అందరినీ కూడా సంవత్సర కాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మనందరిపైన, గోదావరికని ప్రాంత ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాశిస్సులు తెలియజేస్తూ ఓం శ్రీ స్వామి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గురు మన పూజారులు రామకృష్ణ శర్మ గారు, చంద్రశేఖర్ శర్మ గారు, మన ఆచార్య గారు, అనుభవ స్వామి గారు, ఇంకా ఇతర మా ఆలయ కమిటీ సభ్యులు మేవిశ్రీను, తర్వాత రామస్వామి గారు, ఆవునూరు శంకర్ గారు, తర్వాత మన కల్లా రవీంద్రరెడ్డి గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం మరి కుంభాభిషేకం కూడా కార్యక్రమం ఉంది, నవంబర్లో జరిగేటువంటి ఆ కార్యక్రమానికి కూడా విశేషంగా అందరూ హాజరై ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. స్వామి. ఇంకా ఈ కార్యక్రమంలో గోదావరికని అయ్యప్ప స్వాములు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.